Question number 17. Integration of x by e power x square dx. ఇక్కడ ఈ ప్రాబ్లం మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అంటే x అనే పదం ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ని t అనుకోవాలి. బట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు t అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు dt by dx అవుతుంది. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. 2x ఈ dx ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. x dx 1/2 dt అవుతుంది. ఇటు ఇటువైపు పోతే బై అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ సింబల్ అట్లే పెట్టినాం. x dx ప్లస్లో 1/2 dt హోల్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్లో t ఈ పవర్ t. ఈ 1/2 బయట రాసుకుంటే dt బై ఈ పవర్ t అవుతుంది. 1/e పవర్ టీని న్యూమరేటర్లో రాసుకుంటే 1/2 ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ dt అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ax ప్లస్ b dx ఫార్ములా ఉంది. x కోఎఫిషియంట్ a 1/a ఈ పవర్ ax ప్లస్ b ప్లస్ c అవుతుంది. ఇక్కడ ప్రాబ్లంలో 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ dt, ఇక్కడ x కోఎఫిషియంట్ a, ఇక్కడ t కోఎఫిషియంట్ a ప్లేస్లో -1 ఉంది. 1/a అంటే a ప్లేస్లో -1 తీసుకోవాలి. ఈ 1/2 అట్లే ఉంటుంది, 1/-1 ఈ పవర్ మైనస్ టీ ప్లస్ సి అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. -1/2 ఈ పవర్ మైనస్ టీని 1/e పవర్ టీగా రాయొచ్చు. ఇప్పుడు టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్, టీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. -1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. ఇది దీని సొల్యూషన్. నెక్స్ట్ 18th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇక్కడ ఈ ప్రాబ్లం మీరు గమనిస్తే tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. tan ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ x ని మనం t అనుకుంటే tan ఇన్వర్స్ x t అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేయాలి. అంటే d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x dt by dx అవుతుంది. tan ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ dx ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవుతుంది. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు dt. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వస్తే ఇంటిగ్రేషన్ సింబల్ అలాగనే ఉంది. ఈ పవర్ tan ఇన్వర్స్ x ప్లస్లో t ఈ పవర్ t 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అంటే dt అవుతుంది. ఇది ఏ ఫార్ములా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ dx ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ dt ఏమవుతుందంటే ఈ పవర్ టీ ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే tan ఇన్వర్స్ x ఈ పవర్ tan ఇన్వర్స్ x
ప్లస్ సి, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 19th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x మైనస్ 1 బై e పవర్ 2x ప్లస్ 1 అని ఉంది. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ e పవర్ 2x ప్లస్ 1 ఉంది కదా డినామినేటర్లో, న్యూమరేటర్లో కూడా e పవర్ 2x ప్లస్ 1 వచ్చేటట్టు చూసుకోవాలి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, e పవర్ 2x ప్లస్ 1 మైనస్ 2, మైనస్ 2లో 1 పోతే మైనస్ 1 అవుతుంది. ఇక డినామినేటర్లో e పవర్ 2x ప్లస్ 1 dx, దీన్ని రెండు ఇంటిగ్రేషన్స్ విడగొడదాం. e పవర్ 2x ప్లస్ 1 బై e పవర్ 2x ప్లస్ 1 dx ఒక ఇంటిగ్రేషను, మైనస్ 2 బై e పవర్ 2x ప్లస్ 1 dx రెండు ఇంటిగ్రేషన్స్ విడగొడదాం. e పవర్ 2x ప్లస్ 1 2x ప్లస్ 1 బై e పవర్ 2x ప్లస్ 1 dx మైనస్ 2 ఇంటూ dx బై e పవర్ 2x ప్లస్ 1. ఇప్పుడు ఇది క్యాన్సల్ అయిపోతుంది. e పవర్ 2x ప్లస్ 1 డినామినేటర్ కూడా e పవర్ 2x ప్లస్ 1 క్యాన్సల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అవుతుంది మైనస్ 2. ఇక్కడ ఏం చేద్దామంటే ఇట్లా ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని e పవర్ మైనస్ 2xతో మల్టిప్లై చేయాలి. e పవర్ మైనస్ 2xతో e పవర్ మైనస్ 2x e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ e పవర్ మైనస్ 2x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx x అయిపోతుంది మైనస్ 2 ఇంటూ e పవర్ మైనస్ 2x dx, e పవర్ మైనస్ 2x ఇంటూ e పవర్ ఇక్కడ e పవర్ 2x ఉంది, ఇక్కడ e పవర్ 2x ఉంది, ఇక్కడ ఏముందంటే e పవర్ మైనస్ 2x. ఈ రెండు మల్టిప్లై చేస్తే e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ 2x, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n కాబట్టి e పవర్ 2x మైనస్ 2x e పవర్ 0 అవుతుంది. e పవర్ 0 అంటే 1. ఇక్కడ ఏం చేసామంటే మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై e పవర్ 2x ప్లస్ 1 ఉంది. e పవర్ మైనస్ 2xతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసినాం. e పవర్ మైనస్ 2x అట్లే ఉంది. ఇక డినామినేటర్లో e పవర్ మైనస్ 2x ఇంటూ e పవర్ మైనస్ 2x, e పవర్ మైనస్ 2x e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ 2x e పవర్ 0 అంటే 1 అవుతుంది. ప్లస్ 1 ఇంటూ e పవర్ మైనస్ 2x e పవర్ మైనస్ 2x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ e పవర్ మైనస్ 2x అంతా మనం t అనుకోవాలి. 1 ప్లస్ e పవర్ మైనస్ 2xని t అనుకుంటే 1 ప్లస్ e పవర్ మైనస్ 2xని t అనుకుంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d బై dx ఆఫ్ 1 ప్లస్ e పవర్ మైనస్ 2x ఈక్వల్ టు dt బై dx అని, dt బై dx అని. d బై dx ఆఫ్ 1 0, e పవర్ మైనస్ 2xకి e పవర్ మైనస్ 2x వస్తుంది. మళ్ళీ మైనస్ 2x చేయాలి కాబట్టి మైనస్ 2 అవుతుంది. ఈ dx క్రాస్ మల్టిప్లై, e పవర్ మైనస్ 2x dx ఇక్కడే పెడతాం. ఈ మైనస్ 2 మల్టిప్లికేషన్ ఇటువైపు పోతే బై 2 అవుతుంది, మైనస్ 1/2 dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో చూడండి, ఎక్స్ అట్లే పెట్టినాం, మైనస్ అట్లే పెట్టినాం, ఇంటిగ్రేషన్ e పవర్ మైనస్ 2x dx మైనస్ 1/2 dt మైనస్ 1/2 dt రాసినాం. 1 ప్లస్ e పవర్ మైనస్ 2x, 1 ప్లస్ e పవర్ మైనస్ 2x అంటే t రాయాలి. ఈ మైనస్ 1/2 x మైనస్ 2 ఇంటూ ఇక్కడ మైనస్ 1/2 తీసుకుంటే dt బై t అవుతుంది. ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt log t అవుతుంది, log t అవుతుంది.
ఎక్స్ ప్లస్ టీ ప్లేస్లో 1 ప్లస్ e పవర్ మైనస్ 2x ప్లస్ c అవుతుంది. ఇది దీని ఆన్సర్. ప్రాబ్లం ఇంకోసారి చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x మైనస్ 1 బై e పవర్ 2x ప్లస్ 1 dx అని ఉంది. ఇక్కడ ప్రాబ్లంలో e పవర్ 2x ప్లస్ 1 అని ఉంది. న్యూమరేటర్లో కూడా e పవర్ 2x ప్లస్ 1 కావాలి. కాబట్టి ఈ మైనస్ 1ని ప్లస్ 1 మైనస్ 2గా రాసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x ప్లస్ 1 మైనస్ 2 బై e పవర్ 2x ప్లస్ 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x ప్లస్ 1 బై e పవర్ 2x ప్లస్ 1 dx సపరేట్ చేస్తున్నాం. మైనస్ 2 ఇంటూ dx బై e పవర్ 2x ప్లస్ 1. e పవర్ 2x ప్లస్ 1 e పవర్ 2x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే న్యూమరేటర్ డినామినేటర్ని e పవర్ మైనస్ 2xతో మల్టిప్లై చేస్తాము. e పవర్ మైనస్ 2x బై e పవర్ 2x ప్లస్ 1 ఇంటూ e పవర్ మైనస్ 2x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx x అవుతుంది. మైనస్ 2 e పవర్ మైనస్ 2x dx. e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ 2x అంటే e పవర్ 0 అవుతుంది. దాని వాల్యూ 1 ప్లస్ 1 ఇంటూ e పవర్ మైనస్ 2x e పవర్ మైనస్ 2x అవుతుంది. ఇప్పుడు ఈ డినామినేటర్లో 1 ప్లస్ e పవర్ మైనస్ 2xని t అనుకుంటున్నాం. d బై x ఆఫ్ 1 0, d బై x ఆఫ్ e పవర్ మైనస్ 2xకి e పవర్ మైనస్ 2x మళ్ళీ మైనస్ 2x చేయాలి కాబట్టి d బై x ఆఫ్ మైనస్ 2x మైనస్ 2 అవుతుంది. ఈ dx క్రాస్ మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు dt. e పవర్ మైనస్ 2x dx ఈ మైనస్ 2 ఇటు అయిపోతే బై అవుతుంది. మైనస్ 1/2 dt. ఇప్పుడు ప్రాబ్లంలో x అట్లే రాసినాం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అట్లే పెట్టాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ 2x dx అంటే మైనస్ 1/2 dt బై t పెట్టాం. ఈ మైనస్ 1/2 బయటకు వస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt log t అవుతుంది. x ప్లస్ log t అవుతుంది ప్లస్ c. t ప్లేస్లో 1 ప్లస్ e పవర్ మైనస్ 2x సబ్స్టిట్యూషన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 20. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x బై e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x dx అని ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో దీనంతా మనం t అనుకున్నాం. దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. పుట్ e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x ఈక్వల్ టు మనం t అనుకున్నాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే d బై dx ఆఫ్ e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు dt బై dx అవుతుంది. e పవర్ 2x డిఫరెన్షియేషన్ e పవర్ 2x మళ్ళీ 2x చేస్తే 2 వస్తుంది. ప్లస్ సింబల్ అట్లే ఉంటుంది. e పవర్ మైనస్ 2x డిఫరెన్షియేషన్ e పవర్ మైనస్ 2x మళ్ళీ d బై dx ఆఫ్ మైనస్ 2x చేయాలి. మైనస్ 2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు dt బై dx. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 కామన్ తీస్తాం. e పవర్ 2x ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ e పవర్ మైనస్ 2x. ఈ dx ఇక్కడ క్రాస్ మల్టిప్లై dx ఈక్వల్ టు dt. ఇప్పుడు ఈ ప్లస్ 2ని అవతల పంపాలి. ఇంటూ ఉంది కాబట్టి బై అవుతుంది. e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x dx ఈక్వల్ టు 1/2 dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ సింబల్ అట్లే ఉంటుంది. e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x dxలో 1/2 dt రాయొచ్చు. 1/2 dt. e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x అంటే t. ఈ 1/2 బయట రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై t అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt log t అవుతుంది. 1/2 log t అవుతుంది. log t ప్లస్ c. t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x అని. 1/2 log mod e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x ప్లస్ c అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ 2x మైనస్ 3 dx.
ఇప్పుడు ఈ 2x మైనస్ 3ని t అనుకోవాలి. 2x మైనస్ 3 ఈక్వల్ టు t. d by dx ఆఫ్ 2x మైనస్ 3 ఈక్వల్ టు dt by dx అవుతుంది. d by dx ఆఫ్ 2x 2 అవుతుంది. 3 0. ఈ dx ఈ క్రాస్ మల్టిప్లై 2 dx ఈక్వల్ టు dt. మనకి dx కావాలి కాబట్టి dx ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటువైపు వస్తే బై అవుతుంది. 1/2 dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ tan స్క్వేర్ 2x మైనస్ 3 అంటే t, dx ప్లస్లో 1/2 dt. ఈ 1/2 బయట రాసుకున్నాం. tan స్క్వేర్ కి dt అవుతుంది. ఇంటిగ్రేషన్లో tan స్క్వేర్కి ఫార్ములా లేదు, ఐడెంటిటీ ఉంది మనకు. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా అని. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే tan స్క్వేర్ తీటా ఏమవుతుందంటే సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ 1 అవుతుంది. అదేవిధంగా tan స్క్వేర్ టీ సీకెన్ స్క్వేర్ టీ మైనస్ 1 dt అవుతుంది. ఇప్పుడు ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ dx tan x ప్లస్ c అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx x ప్లస్ c అవుతుంది. ఈ 1/2 అట్లే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ టీ dt tan t అవుతుంది. మైనస్ సింబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dt t అవుతుంది ప్లస్ c. ఇప్పుడు t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 2x మైనస్ 3 1/2 tan ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ t ప్లేస్లో 2x మైనస్ 3 ప్లస్ c అవుతుంది. 1/2 tan ఆఫ్ 2x మైనస్ 3 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది ప్లస్ c.